అరే నీ ముఖానికి మందు సంచులు ఇచ్చే తెలివి ఉన్నదే. కేసీఆర్ ఉండగా ఆటోనికి చెప్తే ఇంటికాడ బాయికాడ 4 సంచులు వేసిపోవు. ఇప్పుడు లైన్లో పొద్దుగాల పోయి నిలబట్టే కూడా ఒక్క సంచి దొరుకుతుందా చెల్లె? ఎరువు బస్తాలు దొరుకుతున్నాయా? ఎరువు బస్తాలు ఇచ్చే తెలివి లేని దద్దమ్మ ఈ శాతగాని రేవంత్ రెడ్డి కేసీఆర్ను పట్టుకొని బూతులు తిడతాడు. నీ ముఖానికి మందు సంచులు ఇచ్చే తెలివి ఉన్నది, నీ ముఖానికి రైతు బంధు ఇచ్చే తెలివి ఉన్నది, నీ ముఖానికి పండిన వడ్లు కొనే తెలివి లేదు నీకు. చాలా దద్దమ్మ కేసీఆర్ను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు తిడతా ఉన్నాడు. అరే పనిల పోటీవాడు, నీకు తెలివి ఉంటే నువ్వు మొగోనివైతే నీకు దమ్ముంటే కేసీఆర్ కంటే మంచిగా పనిచేసి చూపి ముఖానికి. కేసీఆర్ ఇచ్చిన ఎగ్గొట్టుకుంటా, కేసీఆర్ చేసిన పనులు ఖరాబ్ చేసుకుంటా, కష్టపడి పోరాటాల మీద త్యాగాల మీద సాధించుకున్న స్వరాష్ట్రాన్ని ఇవాళ ఆగమాగం చేస్తున్నాడు. ఎంతో కష్టపడి తెచ్చుకున్నాం కదా, ఎంతో గొప్పగా ఈ స్వరాష్ట్రం సాధించుకుంటే ఇవాళ సర్వనాశనం చేస్తుండే రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రం నాశనం కావాలన్నా బాగుండాలన్నా? బాగుండాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పండి. ఇప్పుడు నాలాంటి వాళ్ళం రేపు గట్టిగా మీ గురించి కొట్లాడాలి మేము. ఇప్పుడు రేపు ఏమంటాడు, మా ప్రజ్ఞాపూర్లో తెలుసో తెలియకో ఎవరైనా 4 చేయి గుర్తు కోటేసింది అనుకో, ఏమంటాడు, నేను 4000 పింఛన్ ఎగ్గొట్టినా నాకు వేసిండ్రు, వాళ్ళు అడుగుతలేరు వద్దంటుర్రు అంటాడు. వద్దంటుర్రు, నేను 4000 ఎగబెట్ట కూడా నాకే వేసిండ్రు అంటాడు. ఇప్పుడు ఈడుండే అక్క చెల్లెలు ఎవరైనా చేయి గుర్తు కోటేసింది అనుకో, నేను మహాలక్ష్మి 2500 ఇస్తానని ఎగబెట్టినా ఇక వాళ్ళు అయినా నాకే ఓటేసింది, ఇవ్వవలసిన అవసరం లేదనడా? అంటడా అనడా? మరి వారికి అర్థం కావాలంటే సురుకు పెట్టాలి. ఆయనకి అర్థం కావద్దా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజ్ఞాపూర్లో పొల్లు అయింది అంటే, అక్క చెల్లెళ్ళు అందరూ నువ్వు మహాలక్ష్మి వేయలేదు కనుక నిన్ను ఓడగొట్టిండ్రు, రైతు బంధు వేయలేదు కనుక కట్టగట్టుకొని రైతులందరూ కారు కేంద్రు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పిండ్రు. అమ్మలందరూ 4000 పింఛన్ ఇస్తానని ఆగం పట్టినవు కనుక, నువ్వు 4000 ఇయ్యలేదు కనుక అవ్వ తాతలందరూ కారు కేసిండ్రు, కాంగ్రెస్ ను ఓడగొట్టిండ్రు అంటేనే వానికి బుద్ధి వస్తుంది. రావద్దా? నేను అడుగుతున్నాయి, ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ఓటు ప్రజ్ఞాపూర్లో ఓటు అడగాలి? ఏం చెప్పి ఓటు అడగాలి? దయచేసి మీరు ఆలోచన చేయండి. అందువల్ల ఈ రాష్ట్రంలో ఇవాళంతా కూడా ఆగమాగం చేస్తూ ఉన్నాడు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా చదువుకున్న పిల్లలు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగస్తులు, మేధావులు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఆలోచన చేయాలి. కేసీఆర్ చేతిలో ఎంత పదిలంగా ఉండే తెలంగాణ, ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక రాష్ట్రం పరువు తీస్తా ఉన్నాడు. భూముల ధరలు పడిపోయినాయి. ఎవరికన్నా ఇంత అర్ధ ఎకరం ఉంటే పిల్ల పెండ్లు ఉందంటే ధైర్యం ఉంటుండే, ఓ 10 గుంటలు తీస్తే పెండ్లు అయిపోవు. ఇప్పుడు ఎవడన్నా కొనటోడు ఉన్నాడా? ఎవడన్నా మర్రి చూస్తుండా? ఆగమైందా లేదా? కేసీఆర్ ఉండగా భూముల ధరలు రోజంత పెరిగినాయి, రోజంత ఇంత ధైర్యం పెరిగింది. ఇప్పుడు మొత్తం పాతాళానికే చూస్తుంది, అది ఆగమైపోయింది. ఏది చూసినా అట్లే ఉంది. అరే ఇప్పుడు 150 షటర్లు టులెట్ బోర్డులు పడ్డాయి గజ్వేల్ల. కేసీఆర్ ఉండగా ఇల్లు కిరాయి దొరకపోవు, కేసీఆర్ ఉండగా షటర్ దొరకకపోవు. ఇప్పుడు ఎందుకు ఇట్లా ఉల్టా అయిపోయింది? ఆలోచన చేసుకోవద్దా మనం? నేను మీ అందరికీ దండం పెట్టి కోరేది ఒక్కటే, వీళ్ళని గెలిపిస్తే 5 ఏళ్ళు ఉంటారు, 5 ఏళ్ళు మీ సేవలో ఉంటారు. 2 ఏళ్ళు అయినాక మళ్ళీ వీళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. మరి అవతల 3 ఏళ్ళు వీళ్ళే ఉంటారా ఉండరా? వీళ్ళ నాయకత్వంలో మా ప్రతాప్ అన్న, నేను, డాక్టర్ సాబ్ మేమందరం కూడా కొన్ని పనులు మిగిలిపోయినాయి. ఆ మిగిలిపోయిన పనులు కానీ, కొన్ని రోడ్లు కానీ, గడ బస్ స్టాప్ కావాలి, ఒకటి గుండనపల్లి కాడ రిక్వెస్ట్ బస్ స్టాప్ కానీ, ఈ చిన్న చిన్న పనులు కొన్ని ఉన్నాయి. ఓ వాటర్ ఫిల్టర్ అనో శ్మశానం అనో అక్కడక్కడ అడుగుతున్నారు. రూపాయికి 80 పైసలు 90 పైసలు చేసుకున్నాం, ఒక 5-10 పైసలు మిగిలిపోయినాయి. అవి చేయించే బాధ్యత నేను తీసుకుంటా. తప్పకుండా నేను చేపిస్తా. దయచేసి ఈ ముగ్గురిని గెలిపించండి. ఇవాళ వాళ్ళు వస్తారు, ఆ రేవంత్ రెడ్డి అడుగో లంచాలు తింటుండు, పైసలు పంపుతారట, ఇక ఓట్లకు కట్టలు పంపుతారట. తీసుకొని ఆగమైదామా? 2000 ఇస్తారేమో చెల్లె, ఆ 2000 నీ పింఛన్ వేస్తే నెల వస్తుంది కదా, గా పని చేయాలి. కేసీఆర్ గెలిస్తే ఈ పాటికి 4000 అయిపోవు, కానీ రేవంత్ రెడ్డి గెలిచి 26 నెలలైనా కాలే. ఆలోచన చెయ్యండి. అందువల్ల ఈ ముగ్గురిని గెలిపియండి. నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఇప్పటిదాకా ప్రజ్ఞాపూర్ గజ్వేల్ను చక్కగా అభివృద్ధి చేసుకున్నాం, రేపు కూడా మంచిగా చేసుకుందాం.
మళ్ళా పాత రోజులు రావాలి, మళ్ళా ప్రజ్ఞాపూర్ కదర్ పెరగాలి, మన గజ్వేల్ గౌరవం పెరగాలి అంటే మన కారు గుర్తు గెలవాలి. కారు లేకముందు, కేసీఆర్ లేకముందు మన కదరేముండే, సార్ వచ్చినాక మన కదర్ పెరిగిందా లేదా? కేసీఆర్ వచ్చినాక మన గౌరవం పెరిగిందా లేదా? యాడికన్నావో నేను ప్రజ్ఞాపూర్ అంటే మీకింత నవ్వుకుంటా మాట్లాడిందా లేదా? మరి దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ మళ్ళీ వాళ్ళు వీళ్ళు ఇక బీజేపీ వస్తాడు, ఆ పువ్వు గుర్తోడు. ఎన్నడన్నా ఒక పైసా పనిచేసిందా వాళ్ళు? ఒక్క రూపాయి, ఒక్క పైసా ఏం చేసింది పువ్వు గుర్తు? వాళ్ళని చూసి కూడా ఆగమైదామా? వాళ్ళన్ని మాటలు తప్ప అక్షింతలు వంచుడే తప్ప ఏమైనా ఉన్నదా? మన కేసీఆర్ ఎన్ని గుళ్ళు కట్టించిండమ్మా? యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి గుడి ఎంత బాగా కట్టించిండు కేసీఆర్. గజ్వేల్ వెంకటేశ్వర స్వామి గుడి ఎంత మంచి కట్టించిండు కేసీఆర్. రామాలయం ఎంత ముద్దు కట్టించిండు మన కేసీఆర్. గజ్వేల్ రామాలయం ఎంత మంచిగా అయింది, మున్పట్లెక్కనే ఉన్నదా? ఎంత చక్కగా రామాలయం కట్టించిండు మన కేసీఆర్. శివాలయం ఎంత మంచి కట్టించిండు. ఇట్లా గుళ్ళు కట్టించిండు, గోపురాలు కట్టించిండు, రోడ్లు వేసిండు, నీళ్లు ఇచ్చిండు. అరే గా పాండవుల చెరువు ఎంత మంచిగా అయింది. రైలు ఎవరు తెచ్చిండు సిద్దిపేటకు, గజ్వేల్కు రైలు ఎవరు తెచ్చిండు? ఇంతకుముందు అసలు రైలు అంటే కల కదా, ఇప్పుడు రైలు చూస్తలేము. ఆ రోజు ఇంకా రాబోయే రోజుల్లో గజ్వేల్ రైలు ఎక్కితే తిరుపతి పోతారు మీరు, గజ్వేల్ రైలు ఎక్కితే బెంగళూరు పోతారు మీరు. అది కూడా తొందరలో జరుగుతుంది, చేసుకుందాం తప్పకుండా. పని దగ్గర పడ్డది. సో ఇట్లా కొన్ని మంచి పనులు జరిగినాయి. అందువల్ల నేను మీ అందరితో కోరేది, సర్దిదిన్న రేవు తెలవాలి, మీ పిల్లల భవిష్యత్. మన గజ్వేల్ బాగుండాలంటే కారు గెలవాలి, ఈ ముగ్గురు ఆడబిడ్డల్ని గెలిపించాలని చెప్పి నేను మీ అందరినీ పేరు పేరున ప్రార్థిస్తూ, ఎవరేం చెప్పినా ఇనుండ్రి. కాంగ్రెస్ వాడు వచ్చి ఓటేయమన్నాడు అనుకో, हमारे बहना है दिख रहा मेरे मुसलमान, पूछना 1 तुला सोना कहाँ गए बेटा, सोना लाओ वोट पूछो बोलना. नहीं तो 4000 बेवा का पेंशन दो, बूढ़े बेवा का पेंशन दो, बाद में वोट पूछो बोल के बोलना. नहीं तो महिलाओं को 2500 महीने में देते बोल के बॉन्ड पेपर पे लिख के दिया बेटा, पहले वो पैसे देने के बाद तू वोट पूछना बोल के उसको ऊपर से बोलना पड़ता. जब भी ये लोग सुधरते, नहीं तो नहीं सुधरते. मैं आपके बच्चों को पूछो, आपके घरों में पढ़े लिखे लोग भी रहते, उनसे पूछो. कांग्रेस आने के बाद ये 2.5 साल में 2.5 रुपए का काम मुसलमानों के लिए किया क्या? सोचना चाहिए आप लोग भी कार के निशान पे वोट देके ये 3 बहनों को जिताना बोल के आप सबसे मैं प्रार्थना करता हूं. మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మా రైతులు, మా ఆడబిడ్డలు అందరూ కూడా దయచేసి మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ గౌరవాన్ని కాపాడుకుందాం. ఇది ఒక కంచు కోట, అందరం కలిసి దీన్ని మంచిగా చేసుకుందాం. నేను మా చెల్లెలు వరలక్ష్మి ఏమంటుందంటే, అన్న గెలిచినాక నువ్వు మా దగ్గర భోజనం పెడతా, నువ్వు రావాలి, మా అందరితో కలిసి భోజనం చేయాలంటుంది. తప్పకుండా